వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. ఏఐ టెక్నాలజీ వచ్చి మార్ఫింగ్ వీడియోలు ఫోటోలు ఎక్కువ అయ్యాయి. హీరోయిన్లను అసభ్యంగా చూపిస్తూ వికృత ఆనందం పొందుతున్నారు కొందరు. ఈ నేపథ్యంలో శ్రీలీల ఒక పోస్ట్ చేశారు. మంచి చెడు ప్రతి రంగంలోనూ ఉంటాయి, కొత్త అడుగులు వేసే ప్రతి చోట ఎదురవుతూ ఉంటాయి. ఏఐ టెక్నాలజీ ద్వారా కొన్ని అంశాలలో ఎంత మంచి జరుగుతుందో మరికొందరికి అంతకు మించి చెడు కూడా జరుగుతుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు సరికొత్త ముప్పు ఏర్పడింది. ఒరిజినల్గా అనిపించేలా మార్ఫింగ్ వీడియోలు ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. అందాల భామలను అసభ్యంగా చూపిస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేసేలా ఉండాలి తప్ప మరింత క్లిష్టతరంగా మార్చకూడదనేది తన అభిప్రాయం అని శ్రీలీల తెలిపారు. ఏఐతో జనరేట్ చేసిన చెత్తను సపోర్ట్ చేయవద్దని ప్రతి సోషల్ మీడియా యూజర్కు చేతులు జోడించి మొక్కారామె. టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించడం వేరని, అసభ్యతకు వాడటం వేరని, రెండిటికి మధ్య తేడా ఉందని అది ప్రతి ఒక్కరూ గమనించాలని శ్రీలీల విజ్ఞప్తి చేశారు. ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కుమార్తె లేదా మనవరాలు లేదా చెల్లె లేదా సహోద్యోగి లేదా తనకు నచ్చిన కళ ఎంపిక చేసుకున్న మహిళ అయి ఉంటుందని ఆవిడ వివరించారు. సినిమా ఇండస్ట్రీ భాగస్వామి అయినందుకు మహిళలు సంతోషపడేలా వాళ్లకు రక్షణతో కూడిన వాతావరణం ఉందనే నమ్మకాన్ని ఇవ్వాలని శ్రీలీల కోరారు. ఏఐ ఇప్పుడు అనేక రకాలుగా ఉపయోగపడటంతో పాటు అనేక అనర్థాలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఇది సెలబ్రిటీలను చాలా ఇబ్బందిగా మార్చింది. ఏఐ ఉపయోగించి ఫేక్ ఫోటోలు వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది చాలా మిస్యూజ్ అవుతుంది. చాలా అసభ్యకరంగా వారి ఫోటోలు వీడియోలను మారుస్తున్నారు. చాలామంది స్టార్స్ తమ పేరు ఫోటోలను మిస్యూజ్ చేస్తే కఠిన చర్యలుంటాయని కోర్టు ద్వారా హెచ్చరిస్తున్నారు. అయితే గతంలో రష్మిక మందన్న ఫేక్ వీడియో పెద్ద దూమరం రేపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి యాక్షన్ తీసుకుంది. అలాగే చాలామంది హీరోయిన్లు ఇలాంటి ఫేక్ ఫోటోల బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఇలాంటి అనుభవమే మరో నటి నివేదా థామస్కి ఎదురైంది. తన ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఏఐతో తన ఫోటోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, తన అనుమతి లేకుండా ఇలాంటి కంటెంట్ సృష్టించడం తనని తీవ్రంగా కలిసివేసిందని వెల్లడించింది. ఇది తన వ్యక్తిగత గోప్యతపై జరిగిన దాడి అని నివేదా థామస్ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే తన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తీసివేయాలని ఆదేశించింది. ఎవరైనా ఇలాంటి కంటెంట్ గుర్తిస్తే వాటిని ఎవరికి షేర్ చేయవద్దని కోరింది. అనవసరమైన వాటిని షేర్ చేసి ఇబ్బందుల్లో పడొద్దని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నివేదా అదిరిపోయేలా వార్నింగ్ ఇచ్చింది. పిచ్చి వేషాలు వేస్తే ఇక కటకటాలకే అని స్వీట్గా చెప్పింది నివేదా. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నివేదా థామస్ జెంటిల్మెన్, నిన్ను కోరి వంటి చిత్రాలతో పాపులర్ అయింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వకీల్ సాబ్లోనూ మెరిసింది. ఇటీవల 35 చిన్న కథ కాదు చిత్రంలో నటించి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్న నివేదా థామస్ ఇటీవల చీరలో దిగిన ఫోటోని పంచుకోగా అది సోషల్ మీడియాని షేక్ చేసింది. నివేదా అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.